లైలా ప్రీలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే పృథ్వీరాజ్ మాత్రం వైసీపీ పార్టీని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. సో ఇది మాత్రం సినిమా రంగంలో అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగానే వైసీపీ పార్టీ గురించి మాట్లాడాలనుకుంటున్నారా? సో ఖచ్చితంగా ఈరోజు అనుకోకుండా మరి పేటీఎం సోషల్ మీడియా ఏదైతే ఉందో మన వైఎస్ఆర్సీపీ పార్టీ గొర్రెలు అనగానే వాళ్ళని గుర్తు చేసుకుని ఒక జనరల్గా రోడ్డు మీద వెళ్ళే గొర్రెలను ఏమన్నా అన్నా కూడా వాళ్ళనే అంటున్నారేమో. ఎందుకంటే వాళ్ళని గొర్రెలు అనగానే వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు ప్రతిదానికి. ఏపీ రాష్ట్రం అంతటా కూడా గొర్రెలు ఎవరు అంటే వైసీపీ వాళ్ళని ఎవరన్నా ఊరికే జస్ట్ గొర్రె అన్నా కూడా వాళ్ళనే అన్నారేమో, వాళ్ళనే కించపరిచారేమో, వాళ్ళనే తిట్టారేమో అనుకుంటున్నారు. మరి అయితే పృథ్వీ గారు అయితే ఒక కామెంట్స్ చేయడం జరిగింది లైలా ప్రిలీజ్ ఈవెంట్లో. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మొదట్లో 150 ఎన్నో గొర్రెలు ఉన్నాయి, సినిమా ఆఖరికి వచ్చేసరికి 11 ఉన్నాయి అంటాడు అనమాట. సో ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలోనే ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన ఆ గొర్రెల గురించి చెప్పిన గొర్రె పునాన్ని వీళ్ళ గురించే చెప్పారు, వీళ్ళనే ట్రాల్ చేశారు, వీళ్ళ పార్టీనే ట్రాల్ చేశారని వీళ్ళైతే తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు 11 సీట్లతో మిగిలింది వీళ్ళే కాబట్టి 11 గొర్రెలు అనగానే ఆటోమేటిక్గా వీళ్ళనే అన్నారేమో. నిజంగా వీళ్ళని అన్నారో లేదో పక్కన పెడితే వీళ్ళ గురించి వీళ్ళే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎంగా గెలిచినప్పుడు 151 సీట్లతో గెలిచారు. సో మొన్న కూటమి గెలిచినప్పుడు వాళ్ళకి 11 సీట్లు మాత్రమే మిగిలినాయి. సో ఇట్లా ఈయన అన్నాడా లేదా అనేది సెకండరీ. ఖచ్చితంగా వీళ్ళు మాత్రం మమ్మల్ని అన్నారని వాళ్ళ గురించి వాళ్ళే బయటికి చెప్పుకుంటారు. అదేంటంటే మరి అందుకే గుర్ర పురాణం అనేది వెళ్ళదు. సో వీళ్ళు ఏంటంటే పేటీఎంలో ఒక అమౌంట్ తీసుకుని సోషల్ మీడియాలో నెగిటివ్ క్యాంపెయిన్ చేయడానికి, వీళ్ళు ఫామ్లో ఉన్నా ఫామ్లో లేకపోయినా అవతల వాళ్ళ మీద నెగిటివ్ క్యాంపెయిన్ ఎట్లా చేయాలి, వాళ్ళ నుంచి తప్పులు ఎట్లా పట్టుకోవాలి, ఎవరు వాళ్ళ పార్టీలో దొరుకుతారు ఏంటి, ప్రతిరోజు వాళ్ళు అదే కాపు కాస్తూ కూర్చుంటారు అనమాట. సో మరి ఈ రోజు ఈయన దొరికారు, ఈ సినిమాని బ్యాన్ చేసేస్తాం అది ఇది అని చెప్తున్నారు. మరి అయితే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మడికి అటు జన సైనికులు ఎవరైతే ఉంటారో మంచిగా చెప్పారు, సార్ మీరు ఎవరిని తప్పు మాట్లాడలేదు, మీకోసం మేము నిలబడతాం, మీ సినిమాని మేము లేపుతామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో మరి వైసీపీ బ్యాచ్ ఏదైతే ట్రాల్స్ బ్యాచ్ ఉంటారో వాళ్ళు 10 మంది వచ్చేసి మేము మీ సినిమాని బ్యాన్ చేస్తాం, ఎందుకంటే మీరు మమ్మల్ని అన్నారు, పృథ్వీ ఉంటే మీ సినిమా ఆడని విశ్వక్సేన్ సైతం బెదిరిస్తున్నారు అనమాట. సో ఆ బెదిరింపులకి మీ తాటాకు చెప్పులకి భయపడేది లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్ చూపిస్తున్నారు. మరి లైలా సినిమాని ఖచ్చితంగా వాళ్ళే కాపాడుతారంటలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎంత సోషల్ మీడియా పవర్ ఉందో వీళ్ళకి అంతకన్నా సోషల్ మీడియాతో పాటు బయట గ్రౌండ్ లెవెల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ బేస్ అదిరిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా లైలా సినిమాని వాళ్ళే ఒక లెవెల్లో నిలబెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.